సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం అజీర్తి ఆమడ దూరంలో అనే అంశం గురించి తెలుసుకుందాం. మన జీర్ణాశయం తిన్న ప్రతి పదార్థాన్ని క్షణాల్లో జీర్ణించుకోలేదు. కొన్ని పదార్థాలు పూర్తిగా జీర్ణమవడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది. ఫలితంగా కొందరిలో అజీర్తి, కడుపుబ్బరం లాంటి సమస్యలు మొదలవుతాయి. అలాంటి క్లిష్టమైన పదార్థాలు ఏవంటే రెడ్ మీట్. ఈ భారీ మాంసకృతులను శరీరం పూర్తిగా జీర్ణించుకోవడానికి 72 గంటల సమయం పడుతుంది. ఈ మాంసం సాంద్రత ఎక్కువ కాబట్టి దీన్ని మన జీర్ణ వ్యవస్థ సులభంగా విచ్ఛిన్నం చేసుకోలేదు. దాంతో రెడ్ మీట్ తరచుగా తింటున్నప్పుడు జీర్ణాశయంలో జీర్ణరసాలు సరిపడా ఉత్పత్తి కానప్పుడు కడుపుబ్బరం, పొట్టలో అసౌకర్యం, జీర్ణ ప్రక్రియ మందగించడం లాంటి సమస్యలు వేధిస్తాయి. కొవ్వుతో కూడిన సంక్లిష్టమైన పదార్థాలు. కొవ్వులు, జిడ్డుతో కూడిన సంక్లిష్టమైన పదార్థాలను జీర్ణించుకోవడానికి మన శరీరం ఎక్కువ సమయం తీసుకుంటుంది. బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైలు అరగడానికి ఎక్కువ సమయం తీసుకుని జీర్ణ సమస్యలను తెచ్చిపెడతాయి. అలాగే బర్గర్లు, ఫ్రైడ్ చికెన్, పిజ్జాలలో ఉండే అత్యధిక సంతృప్త కొవ్వులు కడుపుబ్బరం, కడుపులో అసౌకర్యం, డయేరియాలకు కారణమవుతాయి. వాటిలోని అదనపు సోడియం, కృత్రిమ చక్కెరలు, తీపి పదార్థాలు కూడా జీర్ణ ప్రక్రియని ప్రభావితం చేస్తాయి. స్వీట్లు, శీతల పానీయాలు, డోనట్స్, కేక్స్, బిస్కెట్స్ లాంటి తీపి పదార్థాలు పేగుల్లోని చెడు బ్యాక్టీరియాకు ఆహారంగా మారతాయి. ఆ బ్యాక్టీరియా ఆయా పదార్థాల్లోని చక్కెరలను కుళ్ళబెట్టడం మూలంగా కడుపుబ్బరం వేధిస్తుంది. కాబట్టి పేగులు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం పదార్థాలకు అల్లం చేర్చుకోవాలి. బ్రోకలి, చిలకడ దుంపలు లాంటి అత్యధిక పీచు కలిగిన కూరగాయలను జోడించుకోవాలి. అలాగే ఆరోగ్యకరమైన మూలాలు కలిగిన కొవ్వులు, ప్రోటీన్, సంక్లిష్ట పిండి పదార్థాలను ఎంచుకోవాలి. అజీర్తితో పొట్టలో అసౌకర్యం వేధించినప్పుడు ఎక్కువ నీళ్లు తాగాలి. శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవాలి. అలాగే అత్యధికంగా శుద్ధి చేసిన పదార్థాలు తినడం మానేయాలి. ఈరోజు మనం అజీర్తి ఆమడ దూరంలో అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.